హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మనం పాలల్లో ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు తీసుకున్నప్పుడు దానిలో హార్లిక్స్ కలుపుకుంటాము. అలాంటి పౌడరే నేను ఈరోజు నీకు తయారు చేసి చూపించబోతున్నాను. ఎంతో బలమైన పౌడరు. నేను ఇక్కడ వాటి పదార్థాలు చెప్తాను. కప్పు జొన్నపిండి, కప్పు బెల్లము, జీడిపప్పులు, తగినన్ని జీడిపప్పులు, తర్వాత అరకప్పు పాలపొడి వేసుకొని, తర్వాత యాలకులు వేసుకోవాలి. తర్వాత బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. తర్వాత వీటన్నింటినీ ముందుగా ఈ జొన్నపిండిని బాగా వేయించుకొని దోరగా మిక్సీలో వేసుకొని, ఈ ఐటమ్స్ అన్నీ వేసుకొని, నేను చెప్పిన పదార్థాలన్నీ వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో పెట్టుకోవాలి. ఒక డబ్బాలో పెట్టుకొని రోజు ఒక గ్లాసు పాలల్లోకి 2-3 స్పూన్లు ఎంతైనా వేసుకోవచ్చు. వేసుకొని తాగితే ఆ రోజంతా శక్తి, ఆరోగ్యము, బలము, నీరసం ఉండదు. తప్పకుండా మీరు ఇది రెడీ చేసుకోండి. హార్లిక్స్ కన్నా బలమైనది. ఇక్కడ హార్లిక్స్కి అయితే గోధుమ పిండి తీసుకుంటారు, నేనైతే జొన్నపిండి తీసుకున్నాను. చాలా చాలా బలము. ఇందులో జీడిపప్పులు, బాదం పప్పులు, అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. తర్వాత మిక్సీ మెత్తగా పౌడర్ చేసి అలా పెట్టుకొని రోజు 3 స్పూన్ల చొప్పున పాలల్లో కలుపుకొని తాగితే ఎంతో బలం. అంతేనండి, రెడీ అయిపోయింది పౌడరు.